ఇప్పుడు మీకు ఏలినాటి శని అంటే వారు రాబోయే రోజుల్లో శని నడుస్తుందని అని చెప్పింది ఎవరు? మొత్తం అన్ని అంటే మేషరాశి వాళ్ళందరూ అందరూ పాపం అందరూ అడుక్కోవాల్సిందే కానీ ఎంతమంది ఉండరు పాపం. మరి లక్షల మంది బెచ్చగాలని సమాజం తట్టుకోగలదా? మరి వేణుస్వామి గారు చెప్పాలి ఇది ఆన్సర్. కొంచెం ఇదే సో అలాంటి వాళ్ళందరికీ కూడా బోల్డ్ మంది చెప్తున్నాడు. ఒకడు మన హిందీ తెలుగు మిక్స్ చేసి మాట్లాడతాడు. మనము ఏమీ చెయ్యలేము, మేషరాశి వాడు చావాల్సిందే అన్నాడు. అంటే ఎలా మరి ఇలా చాలా మంది ఉంటారు, లక్షల్లో కోట్లు వీళ్ళందరూ మరి ఎలా పరిస్థితి, వీళ్ళందరూ ఎలా బతకాలి? మా అందరికీ బొచ్చులు ఇస్తే అన్న గవర్నమెంట్ సంక్షేమ పథకం కింద మేషరాశిలో పుట్టడం కూడా ఏముండదండి. దీనికి గురుగారు ఒక మాట చెప్పారు, జ్యోతిష్ శాస్త్రాన్ని అపహాసం చేయరు. గురుగారు ముండేన్ ఆస్ట్రాలజీ అని గొప్ప గొప్ప సదస్సులు నిర్వహించారు శివానందమూర్తి గారు. వీటన్నిటికీ మించి భక్తి గొప్పదంటారు గురుగారు. జ్ఞానం కంటే, తపస్సు కంటే, యజ్ఞం కంటే, యాగాల కంటే, ఈ శాస్త్రాల కంటే అన్నిటికంటే గొప్పది భక్తి. ఓకే, అది ఏదైనా చేస్తుందని నమ్ముతారు గురుగారు. ఓకే, అంటే ధ్యానం అంటే యాక్చువల్గా భక్తి ఉన్నవాడు ఉండొచ్చు. ఇప్పుడు మామూలుగా అప్పుడు గురుగారు మంచి మాట చెప్తారు. ఇప్పుడు మన దీనిలో కూర్చున్నావా, ఈ టైంలో భారతదేశంలో ఈ టైంలో గివెన్ ద టైం 10 కోట్ల మంది గోళ్లలో ఉంటారు. రైట్, అవును, చాలా భక్తిశాలి దేశానికి. ఏదో రకంగా అది కాపాడుతుంది, వెళ్తుంది, దేవుడి దగ్గరికి వెళ్తుంది. 10 కోట్ల మంది ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఇన్ టైం భారతదేశంలో 10 కోట్ల మంది ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఇన్ టైం గుళ్ళో ఉంటారు. సో నేను అది నమ్ముతాను, నా ఇష్ట దైవాన్ని కొలుస్తాను, శివానందమూర్తి గారి పాదాలు పట్టుకుంటాను, మార్గం చెప్పు స్వామి అంటాను, కష్టపడతాను అంతే. ఇప్పటికీ ఆయన్ని అంటే ఆయన ఇప్పుడు భౌతికంగా మన ముందు లేకపోయినా ఆయన్ని చేస్తానే ఉంటారా? ఇప్పుడు నేను 4 సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూస్ పోయి, 2 గ్రూప్ 1 ఇంటర్వ్యూలో ఒక గ్రూప్ 1 ఇంటర్వ్యూ పోయి, హైయెస్ట్ ఎగ్జామ్స్ 5 ఇంటర్వ్యూలు పోయి, చేతికొచ్చిన డిఎస్పీని వదిలేసి. అవునా? రంగనాథ్ గారు నేను బ్యాచ్మేట్స్ డిఎస్పీలో. అవునా? హైడ్రా రంగనాథ్ గారు డిఎస్పీగా. ఆయన 12-13 ర్యాంకు, నాది 16 ర్యాంకు. ఓకే, 2-3 ర్యాంకులు అవుతాను నేను. దాదాపు ఒకే బ్యాచ్ అనమాట మీరు. సేమ్ బ్యాచ్, నేను డిఎస్పీ అండి. బ్యాచ్ ఏముంది, అదే ఐ వాజ్ ఆల్సో డిఎస్పీ. నేను తీసుకోలేదు. అంటే బ్యాచ్ మీన్స్ ఒకేసారి వచ్చారా? ఒకే గ్రూప్ 1. అంతకుముందు మరి ఆయన సంగతి నాకు తెలియదు. అంతకుముందు 4 ఐఏఎస్ ఇంటర్వ్యూ కూడా వెళ్ళాను. సో ఇవన్నీ పోతే ఏమైంది నా జీవితం అయిపోయిందా? అలాగే రేపు మేష రాశి వాడికి 2 ముట్టికాయలు వేస్తే కాలం కర్మం కలిసి 2 ముట్టికాయలు పడతాయి. మళ్ళీ బయటకు వస్తాను, తట్టుకొని వస్తారు కదా. ఆరోగ్యంగా ఉన్నాను, వ్యసనాలు లేవు, రోజు రన్నింగ్ చేస్తాను. ఓకే, ఎలాంటి వ్యసనాలు? ఏ ఒక్క వ్యసనం లేదు. ఐ డోంట్ స్మోక్, ఐ డోంట్ డ్రింక్. ఓకే, లేదు, ఇంకేముంది. సినిమా జీవితంలో ఎప్పుడు లేదా, లేకపోతే ఎప్పుడంటే చిన్నప్పుడు ఉంది నాకు. పెళ్లి కాకముందు కూడా పాపం ఆవిడ ఆ విచిత్రం, ఉద్యోగం రాకముందు కూడా లేదు. ఓకే, నేను ఉద్యోగంలోకి వచ్చిన ఒక 5 సంవత్సరాలు స్మోక్ చేశాను, డ్రింక్ చేశాను. ఒకరోజు సాయంత్రం శివానందమూర్తి గారి పాద పద్మాలకి దండం పెట్టుకుని 2004లో, నేను 98 నుంచి 2004 దాకా సిగరెట్ మందు తాగాను 6 సంవత్సరాలు. ఓకే, 2004లో శివానందమూర్తి గారి పాదాల మీద వదిలేశాను. ఓకే, ఇది 25 అండి, 21 సంవత్సరాలు. నో లుకింగ్ బ్యాక్. ఓకే, నో లుకింగ్ బ్యాక్. పెళ్ళైన తర్వాత ఉందన్నమాట. పెళ్ళైన తర్వాతే ఉంది. మా ఆవిడ తేలేదు కానీ 6 ఏళ్ళు చేశాను లైఫ్లో. ఓకే, బట్ ఇక తర్వాత ఒక రోజు, ఒకే రోజు 2 స్పాట్ గురుగారి పాదాలు వదిలేసి ఇంకేమైనా భయం. కానీ దానివల్ల ఒకేసారి 2 మానేయటం వల్ల శరీరం, దానికి రన్నింగ్ పెట్టుకున్నాను ఆల్టర్నేటివ్గా. కొంచెం ఎక్కువ తాగేవాడిని సిగరెట్లు. రోజుకు 15 సిగరెట్లు తాగేసేవాడిని. ప్యాకెట్ కంటే ఎక్కువ, 1.5 ప్యాకెట్స్ 2 ప్యాకెట్స్ తాగేవాడిని. గురుగారి మీద ధ్యాస పెట్టుకున్నాను. విశాఖపట్నంలో పనిచేసేవాడిని, సముద్ర తీరం. పొద్దున్న లేచి పరిగెత్తేవాడిని. ఆ పరుగు జీవితంలో అంతర్భాగం అయిపోయింది. ఇప్పుడు నేను 53-7 వయసులో ఇంత ఎనర్జీ రన్నింగ్ ఇప్పుడు కూడా చేస్తుంటారు. అయ్యో, రోజు 8 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు పరిగెత్తారు, జాగింగ్ చేస్తారు. క్యారెక్టర్ బట్టి అవసరం 4 కిలోలు పెంచుతాను, మళ్ళీ తగ్గిస్తాను. ఓకే, అంతే. బేసిక్ గా ఫిట్ గా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. అదే కాకపోతే సరే, మీ క్యారెక్టర్ ఏదైతే డిమాండ్ చేస్తారో కొంచెం 5-6 కిలో అటు ఇటు చేసుకుంటూ ఉంటాను. బట్ నా జీవితానికి పిల్లలు కూడా చెప్తాను, బద్దగించకండి, పరిగెత్తండి. ఈ కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులను రాశాడు పాపం ఆయన. అవును, అలా ఉండకూడదు. పేర్లకి పకీర్లకి నిబద్ధులు అన్నాడు కదా మహాకవి. అలా ఉండొద్దండి. పరిగెత్తండి పిల్లలు. ఎందుకంత నిస్సత్వ, డ్రగ్స్, సిగరెట్లు మానగలమా? అంతే. ఆల్టర్నేటివ్ డీఅడిక్షన్ ఏంటి? నేను డీఅడిక్షన్ కావాల్సిన స్థాయి నాది. నేను రోజు తాగేవాడిని, డైలీ లిక్కర్ తాగేవాడిని, డైలీ సిగరెట్ తాగేవాడిని. ఫైన్, మార్నింగ్ నమస్కారం. ఇది కాదు నా జీవితానికి ఆధారం. ఇందుకు కాదు నేను పుట్టింది. మా అమ్మ నాన్న నన్ను కన్నది రోజు 2 బ్యాగ్ సిగరెట్లు తాగడానికా? కష్టపడి పాపం ఆవిడ 9 నెలలు మోసి ఈయన పెంచి పెద్ద చేసి
మన సిగరెట్లు మందు తాగడానికే మన అమ్మ నాన్న మనకు అన్నది. అంటే వాళ్ళ పాపం వాళ్ళు ఊహించుకుని ఊహించుకుని కానీ ఉంటారు. ఆ టైంలో నేను చేతిలో తీసుకుని చాలా ఆనందించుంటారు. నువ్వేమో ఇప్పుడేమో ఈ బేవర్స్ పనులు చేస్తే ఎట్లా? అది మైండ్ లో పెట్టుకుంటాను. ప్లస్ సిరివెన్నెల గారి సాహిత్యం అంటే మీరు అన్నారు కదా, ఇప్పుడు అమ్మ ప్రసవించినప్పుడు మనం చేతిలో తీసుకున్నప్పుడు ఎంత మురిసిపోయి ఉంటారు. అంతే కదా, మనం ఇలా డైవర్టెడ్ రూట్స్ పట్టుకోవడానికి కాదు కదా. సో యూత్ అంతా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు భారతదేశ ప్రధాన సమస్య ఇండియా ఈజ్ ఎ నేషన్ ఆఫ్ యంగ్ మెన్ అండ్ విమెన్. అవును, భారతదేశంలో మిడిల్ ఆల్మోస్ట్ 68% ఆఫ్ ది కంట్రీ ఈజ్ అరౌండ్ 30 years. 30 సంవత్సరాల వయసు దేశాన్ని ముందుకు తీసుకెళ్లేది వాళ్ళే కదా. మరి వాళ్ళందరూ ఇలా చాలా తెలివైన వాళ్ళు మా జనరేషన్తో పోలిస్తే. అవును, కానీ మా జనరేషన్ మెచ్యూరిటీ కానీ నిబద్ధత కానీ లోపిస్తుంది. అదే ఈ రకమైనటువంటి అంటే అనేక ఆకర్షణలు ఎక్కువగా చెడు వైపు తీసుకెళ్ళి డ్రగ్స్ వచ్చాయి కదా. డ్రగ్స్ వచ్చాయి. ఇట్స్ ఆల్ ప్రివేలెంట్ ఎవ్రీవేర్, ఆల్ పెరివేడింగ్ లైక్ గాడ్. ఇప్పుడు వీడ్ అనేది గంజాయి అనేది సందుల్లో గొంతుల్లో కిళ్ళీ షాపుల్లో పాన్ షాపులో దొరుకుతుంది. అది ఎవరు అదే దీనికి దాసరి రంగాచార్య గారు రాశారు మృత్యోర్మ అమృతంగమయ్య అని ఒక పుస్తకం. ఎవరైనా పిల్లలు చదవాలని తెలుగు వస్తే చదవండి. మృత్యోర్మ అమృతంగమయ్య. అంటే భారతదేశం సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఇతర ధర్మాలను కూడా కలుపుకుంటూ ఒక అద్భుతమైన కుటుంబ వ్యవస్థని, సమాజ వ్యవస్థని నిర్మించుకుంది. ఎన్నాళ్ళు పట్టింది? 10,000 సంవత్సరాలు పట్టిందటండి. ప్రిమిటివ్ స్టేజ్ నుంచి, ఆటవిక ప్రవృత్తి నుంచి మనిషి, ముఖ్యంగా పశుబలం కలిగిన మగవాడు, శారీరకంగా ఆడవాళ్ళకన్నా బలవంతుడు, వీటిని కంట్రోల్ చేయడానికి 10,000 ఏళ్ళు పట్టింది. కుటుంబం అనే వ్యవస్థలు బిగించారు. కానీ ఆ కంట్రోలింగ్ పాయింట్ కనుక లేకపోతే అసలు వేరే విధంగా ఉండేది. ఆ కుటుంబ వ్యవస్థ నుంచి బయటకు వచ్చేసి సర్వనాశనం చేయడానికి, మృత్యువుకి వెళ్ళడానికి 70 ఏళ్ళు పట్టింది. సో మరి ఏంటి మార్గం? మృత్యోర్మ అమృతంగమయ. మరి ఈ మృత్యు నుంచి మళ్ళీ అమృతమై వెళ్ళాళ్తా ఉంటే మళ్ళీ పెద్ద బాల శిక్షే, మళ్ళీ వటపత్ర సాయి రావాల్సిందే. ఏమంటారు మన అశ్వత్థ ఆకు మీద, రావి ఆకు మీద మళ్ళీ విష్ణుమూర్తి, మొత్తం జీరో అయిపోవాలి మొత్తం సమాజం. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఇంటర్వ్యూ చూస్తే చాలా సమాజం ఏంటో తెలిసిపోతుంది. ఎవరినెవరిని ఇంటర్వ్యూ చేస్తున్నారు మీరు, ఎవరెవరి జీవితాలు మీరు మాకు తెలియజేస్తున్నారు. ఇప్పుడు నాకు ఇష్టం, ఎందుకు ఇష్టం మీరు అడగచ్చు. ఎందుకు చూస్తావు నువ్వు? మరి మా ఆవిడ కూడా తిడుతూ ఉంటుంది ఎందుకు చూస్తాను. నేను చూడని యూట్యూబ్ ఇంటర్వ్యూ ఉండదు, ఉప్పలబాల్ ఇంటర్వ్యూ కూడా చూస్తాను. ఎటు వెళ్తుంది సమాజం? ఎవరు అడ్డుపడతారు? ఎవరిని అడ్డుపడగలరా? అసలు నా ఇంటర్వ్యూ ఏమైనా చూస్తారా? ఇన్ని గోల్ చెప్పి అది ఏది మనం పిక్ చేసుకోవాలి, ఏది ఎంచుకోవాలనేది మన చేతిలో ఉంటుంది, మన చేతిలో, మన మైండ్ సెట్. అది ఎవరో ఒకరు నేర్పాలి. ఉదాహరణకి బూత్ మాటలు మాట్లాడడం తప్పు కాదంటున్నారు. ఇప్పుడు సినిమాలు కూడా వచ్చేసాయి. అంటే బయట సందర్భంలో మాట్లాడతాం కదా అంటున్నారు. అమ్మా నాన్న ముందు మాట్లాడవు కదా. మరి అమ్మా నాన్న ముందు మాట్లాడలేని మాటని నువ్వు సినిమాలో ఎందుకు పెడుతున్నావు? దర్శకులు ఎందుకు పెడుతున్నారు? ఓటీటీలకి సెన్సార్ తక్కువ కాబట్టి శృంగారం డోస్ పెంచారు. ఎవరు బాధ్యులు దీనికి? గుడిగోపురం వెళ్ళిపోతూ పావురాలు ఎగిరిపోతున్నప్పుడు పొద్దున్నే సుప్రభాతం ఏంటి వచ్చే ఆనందం దేవుని నమ్మకలేదు. నువ్వు అందులో ఒక వైబ్రేషన్ ఉంది, దాన్ని ఎంజాయ్ చేయడం. ఇట్లా మీరు ఈ మాట ఈ రెండింటి నుంచి మీరు బయటకు వచ్చేసినప్పుడు అత్యధికంగా సంతోషపడింది ఎవరండి? భార్య ఖచ్చితంగా కదా. అంతే, భార్య. ఆమె ఆశ్చర్యపోయి ఉంటుంది కదా. మీరు ఆశ్చర్యం తనకి తెలుసు. నేను షీ వాజ్ నాట్ హ్యాపీ. జరుగుతుంది, ఏదో రోజు బయటకు వస్తాను అనుకున్నారు. నేను టక్కన ఒకే రోజు వదిలేశాను. ఆ రోజు ఇబ్బంది లేకుండా ఇబ్బందిని రన్నింగ్ ద్వారా అధిగమించాను. అది కదా, దృష్టి రన్నింగ్ పెట్టుకున్నాను. అప్పటికి మీకు పాప కూడా తను కూడా 2 years old నేను మానేసేసరికి. తనకు తెలియదు ఇంకా. అదే రాకముందే మానేసారు కాబట్టి అదే మనం చూస్తూ ఉంటాం. టీవీలో ఒక యాడ్ వస్తూ ఉంటుంది, పాప ముందే తాగుతూ ఉంటాడు. ఏం లేదు, అది రాలేదు ఆ సిచ్యువేషన్. పద్ధతిగా ఉండమని పిల్లలకి చెప్పాను, యూత్కి. నా జీవితాన్ని తీసుకోండి, మొన్న 2 ఇంటర్వ్యూలో చెప్పారు, మళ్ళీ చెప్తాను. ఐ వాజ్ ఎ బండిల్ ఆఫ్ ఫెయిల్యూర్స్. వైఫల్యాలు. కానీ వాళ్ళు వైఫల్యాలు చెందని వాళ్ళు ఎవరండి? అంతే. అక్కడి నుంచి నేను ఇవాళ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ మై లైఫ్. ఇప్పుడు అడగచ్చు, హైడ్రా రంగనాథ్ గారు బాగున్నారు కదా మీకంటే, ఎవరు డిసైడ్ చేస్తారు? రిలేటివ్ టెర్మినాలజీ. ఎవరు బాగున్నా ఎవరు బాగాలేకుండా రిలేటివ్ టెర్మినాలజీ. నువ్వు హ్యాపీగా ఒక థంబ్ రూల్ బెంచ్ మార్క్ పెట్టి బతుకుతున్నావా లేదా? నేను ఇప్పుడు ఇవాళ రాత్రి షూట్కి వెళ్తాను, ఇట్ గివ్స్ మీ హ్యాపీనెస్, ధర్మంగా ఉంటాను. 2
ఎప్పుడు ఇలాంటి మంచి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను పిల్లలు కలిస్తే ఇలాంటి మంచి చెప్పడానికి చేస్తాను. మీ యంగ్ డైరెక్టర్స్ కూడా అంటూ ఉంటారు, నా ఇంటర్వ్యూస్ బాగా చూస్తారు. ఇంత జర్నీ నుంచి ఇలా వచ్చింది. సినిమా రంగం మీకు తెలియదే ఉంది, ఇక్కడ ఆశే ఆధారం. అంతే, ఎవరికైనా అంతే కదా. అంతే, సినిమా రంగంలో ఉన్నాడు. ఈ మొక్క పెరగాలంటే పొద్దున ఆశ అని నీళ్లు పోస్తుంటారు, విపరీతంగా పోయేది. అది ఎండిపోకూడదు కూడా, నీ 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 కుండలో నీళ్ళు ఎండిపోకూడదు. ఇదేంటంటే ఒక నిరంతర ప్రవాహం లాంటిది. ఎంతో మంది, వందల వేల మంది ఇండస్ట్రీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొత్త నీరు వస్తూ ఉంటుంది, కొంత పాత నీరు పోతూ ఉంటుంది. ఆ పాత నీరు ఇంకా ఎదగడానికి ప్రయత్నం చేసే లోపలే కొన్ని మాయమైపోతూ ఉంటాయి. మనకు వాళ్ళని రోడ్ల మీద చూస్తూ ఉంటే బాధ కలుగుతూ ఉంటుంది. ఒకప్పుడు ఈయన ఎలాంటి జీవితం గడిపాడు ఈరోజు అని అనిపిస్తూ ఉంటుంది. అదే నేను అంటున్నాను, ఈరోజు అది అలాంటి ఉద్యోగాన్ని వదులుకొని మీరు అంటే ఒక సేఫ్ జాబ్, ఒక సెక్యూరిటీ ఉన్నటువంటి జాబ్ కదా, పైగా ఒక హోదా కూడా ఉంది మీకు. ప్రభుత్వం తరపు నుంచి లభించేటువంటి అనేక సౌకర్యాలు, అలవెన్సులు అన్నీ ఉంటాయి మీకు. అంటే మీ చుట్టూ ఒక నౌకర్లు ఉంటారు, అన్నీ ఉంటాయి. మనం సబ్జెక్ట్ వెళ్ళాం. సో యంగ్ డైరెక్టర్స్ అందరూ నా ఇంటర్వ్యూ పెట్టి వింటా అని చెప్పారు మొన్న. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. సరే ఆయన కొంచెం డౌన్లో ఉంటే మీ ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ కానీ సుమన్ ఇంటర్వ్యూ కానీ చూస్తూ ఉంటాం సార్. ఓకే. సో యూ టోల్డ్ మెనీ థింగ్స్ అబౌట్ లైఫ్. నా మిషన్ కూడా ఒకటే, మీరు ఒకవేళ సినిమాలు అటు ఇటు అయితే విశాఖపట్నం వెళ్ళి అన్ని కాలేజీలకు వెళ్ళి అందరూ నాకు బాగా పరిచయం. నేను ఇంకా బాగా చదువుకుంటాను, కావాలంటే చదువుకుని మంచి విషయాలు చెప్పడానికి ట్రై చేస్తాను. విన్నవాడు వింటాడు. విన్నప్పుడు మీకు చెప్పాను కదా, ఓ 10,000 మందిని ట్రై చేస్తే 400 కుటుంబాలు తాగు నుంచి బయటకు వచ్చాయి. చాలు. ఇట్లా యూత్ గానే మంచి విషయాలు చెప్పడం. విన్నవాడు వింటాడు, విన్నవాడు వినకపోవచ్చు. ఇప్పుడు మీరు 8 సంవత్సరాల క్రితం నటుడు అయ్యారు. 5 ఏళ్ళు వేసుకోండి. 8 ఏళ్ళ క్రితం స్టార్ట్ చేశాను. బట్ 5 ఏళ్ళు ఇప్పుడు మొత్తానికి చాలా తక్కువ టైంలోనే 125-130 సినిమాలు అయిపోయాయి. సినిమాలు అంటే చిన్న విషయం. 100వ సినిమా ఏదైనా గుర్తుపెట్టు. రాజాసాబు 100వ సినిమా షూట్ అయిందండి. ఓకే. రావాల్సిన మీరు చెప్పిన 115 సినిమాలు రిలీజ్ 90 అయ్యాయండి ఇప్పటికి. రిలీజ్ 90 అయ్యాయి. ఇప్పుడు 100వ సినిమా యాక్ట్ చేసింది మాత్రం రాజాసాబు. మీరు లిస్ట్ లో సంతకాలు పెట్టినవి, షూట్ చేసినవి లెక్కేసుకుంటే 100th మూవీ రాజాసాబు. రిలీజ్ అయ్యేది ఏదవుతుందో తెలియదు కానీ 90 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 90వ సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఓకే, కరెక్ట్ గా 90వ సినిమా 90th మూవీ. సో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఇప్పుడు చూసామా, అది సంక్రాంతి విన్నర్ అని అందరూ డిక్లేర్ చేశారు. సో దిల్ రాజు గారికి అది ఒక 100 కోట్ల లాస్ ఇస్తే గేమ్ చేంజర్ ఇది 100 కోట్ల లాభాన్ని ఇచ్చింది. అంటే బ్యాలెన్స్ చేసింది, ఇక్కడ బ్యాలెన్స్ అయ్యాడు. మీకు పర్సనల్గా ఈ సినిమా ఆ వచ్చిన విజయం కానివ్వండి, ఆ పాత్ర కానీ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందంటే ఏం చెప్తారు, ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చిందంటే ఏం చెప్తారు? బేసిక్గా నన్ను నటుగా నిలబెట్టిన సినిమా అండి. రైట్. 115 సినిమాలు అయి ఉండొచ్చు. అందులో 1 రోజు సినిమాలు ఉన్నాయి, 60 రోజు సినిమాలు ఉన్నాయి, కనిపించి వెళ్ళిపోయినవి ఉన్నాయి, మంచి పెర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. లైక్ మహానుభావుడు మంచి రోజులు వచ్చాయి, F2, F3, సర్లేరు నీకోరు, మారుతి మీకు మంచి అశోకవనంలో అర్జున కళ్యాణం. రైట్. అవును. అందులో హీరోయిన్ ఫాదర్ గా అవార్డు విన్నింగ్ క్యారెక్టర్. అవును, అంత బాగా చేయించాడు ఆయన. కాకపోతే అది పాండమిక్ టైంలో వచ్చింది. సో ఇవన్నీ చాలా మంచి చేశారు నాకు జీవితంలో. మారుతి గారు 6 సినిమాలు ఇచ్చారు, అనిల్ రావుపూడి గారు 6 సినిమాలు ఇచ్చారు. కానీ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో ఒక సీనియర్ నటుడు ఎవరైనా వేయాలేమో ఈ పాత్ర, అంత పాత్ర తీసుకొచ్చి నాకు ఇచ్చారు. నేను ఓపెన్ గా చెప్పాను, అదే రాజేంద్ర ప్రసాద్ గారు క్యారెక్టర్ అయి ఉండొచ్చు. అనిల్ గారు చెప్పింది అంటే ఒక పెద్ద నటుడు చేయాల్సిన పాత్ర నీకు వచ్చింది అన్నయ్య, జాగ్రత్తగా చేసుకోమని అనిల్ నాకు చెప్పాడు. నేను అనిల్ తమ్ముడు అంటే ఆయన నన్ను అన్నయ్య అంటాడు. ఆ క్లోజ్నెస్ ఉంది నాకు. ఆ పాత్ర ఇవాళ అంటే బయటికి వెళ్తే నేను నటుడిని ఇప్పుడు ఖచ్చితంగా. అంతకుముందు నేను కొంచెం 1-2 సందర్భాలు చెప్పుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఇంక చెప్పుకోక్కర్లేదు. ఎక్కడికి వెళ్ళినా సార్ సంక్రాంతికి వస్తున్నాం చూసాం, లోయలో తోసారు, బాగా తోసారు, ఇలా చూసిన సన్నివేశాలు కూడా మనకి ఎనాక్ట్ చేయట్లేదు కానీ గుర్తు చేస్తున్నారు. దట్ అంటే ఇట్ మేడ్ మీ యాక్టర్, కంప్లీట్ యాక్టర్. ఇప్పుడు ఇంకా నాకు ఇక్కడి నుంచి నా ప్రస్థానం మళ్ళీ కొత్తగా బిగిన్ అయినట్టు లెక్క. ఇంకో మెట్టు అంటే ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు ఈ జర్నీ మళ్ళీ స్టార్ట్ అయింది. నెక్స్ట్ మెట్టుకి ఎక్కిచ్చేసింది సినిమా. అదే ఆ రకమైన ప్రయోజనాన్ని అయితే ప్రయోజనం 45 రోజుల వేషం, వెంకటేష్ బాబు గారితో మంచి అనుభవాలు, గొప్ప. ఆయన కూడా యాక్టర్ అంటే ఆయనతో F2 చేశారు, ఇంత అనుభవం ఇన్ని సీన్లు చేయలేదు. అదే ఇందులో అన్ని నాకు ఎక్కువ ఆయనతో ట్రావెల్, ఆయన ఫ్లాష్ బ్యాక్ అంతా నేనే ఉంటాను. సో సినిమా అంతా బిగినింగ్ నుంచి ఆల్మోస్ట్ లాస్ట్ క్లైమాక్స్ లో ఆయన అందరినీ విలన్లందరినీ నరికేస్తున్నప్పుడు కూడా యమధర్మరాజు ఎలా చెప్పించారు. సో వెంకటేష్ బాబుతో ఒక పేరు ఉంది, యమధర్మరాజు అని నాతో చెప్పించారు. సో ఎక్కువ మాట్లాడడానికి, ఎక్కువ ఇంటరాక్షన్ అవకాశం వచ్చింది. సో ఆయనలో ఉండే ఆయన ఎప్పుడు ఒక మంచి మాట చెప్తారు. వెంకటేష్ గారు
ఇది 300 కోట్ల సినిమా కదండి అన్నాను. మరి 1000 కోట్ల సినిమా ఎప్పుడైనా అడగండి మీరు. ఒకటే ఆయన ఇస్తే వస్తుంది. అది నాకు భలే, అంటే నేను కూడా నమ్ముతాను ఆ సిద్ధాంతాన్ని. అదే నాకు ఒక రకంగా ఐ ఓపెనర్. అంటే ఆయన కొంచెం ఆ స్పిరిచువాలిటీ అదొక మంచి జరిగింది. 45 రోజుల్లో ఒక పెద్ద ఆర్క్ ఉన్న క్యారెక్టర్. అనిల్ రావుపూడి గారితో నాకు అద్భుతమైన పరిచయం, అద్భుతమైన రిలేషన్ నాకు, మారుతి గారికి, అనిల్ రావుపూడి గారికి, పరశురామ్ గారికి. మేబీ నేను అనుకోవడం తర్వాత ఫర్దర్ సినిమాల్లో కూడా మీకు ఖచ్చితంగా ఒక ఉంటుందండి. అంటే బేసికల్గా వడ్లమారి గారు రాసుకుంటారు ప్రూవ్ చేసుకున్న వేషమే ఇది. మరీ ఓవర్ హంబుల్గా కూడా ఉంటే నటిస్తున్నాం అనుకుంటారు మీరు. ఏం లేదండి, అంతా కృపతో పాటు 6 సంవత్సరాలు నాకు నేను చెప్పుకునే ప్లస్ పాయింట్. ఓకే, యూత్కి కూడా చెప్తాను. ఈ 6 సంవత్సరాల జర్నీలో, లేకపోతే మీరు 8 సంవత్సరాలు 5 సంవత్సరాలు, ఈ కన్సిబుల్ పీరియడ్లో బేసిక్గా నేను 1% కూడా వెనకడిగేయలేదు. ఓకే, రాక్ స్టడీ అంటారు చూసారా, రాక్ స్టడీగా నిలబడ్డాను. ఓకే, అందుకు విజయం నన్ను కొంత తట్టింది తలుపు. మిమ్మల్ని తోస్తూ సినిమా రంగం మీరు అంటారు కదా, ఇందాకన్నా ఇది గ్యారంటీ లేని రంగం. అవును, అంతే కదా. ఎప్పుడు మనం పైకి వెళ్తాం, కొంత సర్టెనిటీ ఇచ్చింది ఈ సినిమా. ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్న సినిమా అదే కొంత స్థిరత్వాన్ని ఇచ్చింది కెరీర్కి, రెమ్యునరేషన్లో హైక్ ఇచ్చింది. అంటే ఆర్థిక పరంగా కూడా మీరు సినిమా అంటే ఆ ఉద్యోగాలు వదిలిపెట్టి ఈ సినిమాలో అంటే సినిమాల్లో అదంతా ఇప్పుడు నాకు, అంటే మీరు ఆ మాట వస్తే నా ఏడాది జీతం నాకు సంక్రాంతికి వస్తున్నాక వచ్చింది. అంతే, ఒక సినిమాకి వచ్చేసింది. అదే అదే కదా, అదే అంత ఇంకేం అక్కర్లేదు డిస్కషన్. నా ఏడాది జీతం సంక్రాంతికి వస్తున్నా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు పెరుగుతుంది అదే అండి, పెరుగుతుందిగా, పెంచుతాం కదా కొద్ది గొప్ప. సినిమా అంటే అంత అంటే మీరేంది సినిమాకి పెంచారా, లేకపోతే పర్టికులర్ ఫేజ్ తీసుకుంటాను. ఇప్పుడు సారంగపాణి పెంచుకోవచ్చు అర్హత రావాలి. నేను పెంచేసుకుంటుంటే మీరు ఒప్పుకుంటారు ఎటు ప్రొడ్యూసర్స్, అంతే కదా. మార్కెట్లో సేలబిలిటీ, మరి కమోడిటీకి ఎంత సేలబిలిటీ ఉందో చూస్తారు కదా. సో అట్లా కొంత సేలబిలిటీ పెరిగింది. అంటే సపోజ్ 50,000 ఆర్టిస్ట్ అనుకోండి, ₹1,00,000 ఆర్టిస్ట్ అయ్యారు, 75,000 ఆర్టిస్ట్ అయ్యారు. ఓకే, 75,000 పర్ డే 75,000 ఆర్టిస్ట్ అయ్యారు. ఓకే, నైస్. చాలా. కానీ మీకు నెలలో కనీసం సగం రోజులైనా ఉంటుందిగా, ఈజీగా ఉంటాయి. అదే ఈజీగా ఉంటాయి. నేను కోటీశ్వరుడిని, సినిమా కోటీశ్వరుడు, సినిమా కోటీశ్వరుడు, ఇబ్బంది ఏం లేదు.